ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా వెటరన్ బ్యాటర్ కరణ్ నాయర్ విధ్వంసం కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్లోనూ కరణ్ నాయర్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. వరుసగా 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, ఇక 112, 122 నాటౌట్, 88 నాటౌట్లతో మొత్తం 752 పరుగులు చేశాడు. ఈ 7 ఇన్నింగ్స్ లో 5 సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ 7 ఇన్నింగ్స్ లో అతను ఒకసారి మాత్రమే అవుట్ అవ్వడం విశేషం. నిజం చెప్పాలి అంటే 2019 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ లా, 2023 వరల్డ్ కప్ లో శ్రేయస్ అయ్యర్ లా చెలరేగిపోతున్నాడు. ఇక కరణ్ నాయర్ సూపర్ ఫామ్ నేపథ్యంలో అతని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. గతంలో భారత్ తరపున అతను టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత అతనికి సరైన అవకాశాలు రాలేదు. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న కరణ్ నాయర్ కు అవకాశం ఇవ్వకపోతే సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అతని సూపర్ ఫామ్ ఇప్పుడు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీకి తలనొప్పిగా మారింది. చూడాలి మరి కరుణ్ నాయర్ రాకతో ఎవరిపై వేటు పడుతుందో. అలాగే కరుణ్ నాయర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.